రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్యాపింగ్ దొంగ ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నాడని, ఆయనను కలిసేందుకే హరీష్ రావు అమెరికా వెళ్లారన్నారు. అప్పట్లో తెలంగాణకు రావద్దని చెప్పి వచ్చారని ఆరోపించారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. ఏ పేటలో ఉన్నాడో, ఎక్కడ కలిశాడో నిరూపిస్తా అన్నారు. ప్రభాకర్ రావును కలవలేదని హరీష్ రావు ప్రమాణం చేస్తారా అంటూ సవాల్ విసిరారు. తాను దేనికైనా సిద్ధమే అన్నారు. త్వరలో ప్రభాకర్ రావు రాష్ట్రానికి వస్తారని, అన్ని విషయాలు బయటపడతాయని మంత్రి వెంకటరెడ్డి అన్నారు. ఈ లోపల ఈయన హరీష్ రావుని దొంగచాటుగా మీకు ఎవరికైనా తెలుసు అమెరికా పోయినట్టు హరీష్ రావు ఎవరికైనా? నేను మొన్న 24th పోయి 27th వచ్చిన, పోయే ముందు ప్రెస్ నోట్ ఇచ్చిపోయినా. తెలంగాణ మహాసభలు ఉన్నాయి, 26 పోతున్నారు. మన 1.5 day అక్కడ ఉండి ఎమ్మడే వచ్చేది స్టేట్మెంట్. ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా, ప్రజాప్రతినిధి అయినా అది ఆనవాయితీ. ఎందుకంటే నీ కోసం వచ్చే వాళ్ళు ఉంటారు, నీ కాన్ఫిడెన్స్ చెప్పకుండా దొంగచాటుగా నువ్వు పోయి ఫ్యామిలీతోని ప్రభాకర్ రావుని కలిసి నువ్వు ఇప్పుడంతా అమెరికా హైదరాబాద్ రాకని చెప్పి వచ్చిన సంగతి డీటెయిల్స్ అమెరికా పైన స్టాంపింగ్ మీకు ఎయిర్పోర్ట్లో దొరుకుతుంది, డేట్తో సహా చెప్పిన. ఆయన వచ్చిందంటే ఎమ్మడే చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఈయన కేసీఆర్ కేటీఆర్ ఎక్కడ ఉంటాడో ఏమో నాకు తెలియదు. ఎందుకంటే ఇంత నీచమైన పనులు ఎవరు చేయరు. 10 ఏళ్ళు పాలించి నువ్వు చేసింది ఏంటంటే దరిద్రమైన నీచమైన పనులు చేసి భార్యాభర్తలు ఏం మాట్లాడకుండా నువ్వు ఇనుకుంటా, వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకోకుండా, ధరణి పేరు పెట్టి సోమేష్ కుమార్ లాంటి, అరవింద్ కుమార్ లాంటి దరిద్రమైన అవినీతిపర ఆఫీసర్లను పెట్టుకొని 100 మంది మంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ పోస్టింగ్ లేలే. ఆర్డీఓ క్యాడర్ కలెక్టర్ పోస్టింగ్ ఇచ్చిండు. ఎందుకంటే ధరణి అంటే ఎంఆర్ఓ, ధరణి కలెక్టర్ ఇద్దరు ఫింగర్ ప్రింట్ పెడితే సరిపోతుంది. రాష్ట్రం మొత్తం దోసుకొని దివాలా తీసి ఇంకా సిగ్గు లేకుండా హరీష్ రావుని అమెరికా పంపించి ఆయన రావద్దని చెప్పిస్తావా? రెడ్ కార్నర్ నోటీస్ రాకుండా కేంద్రం మీద, అంటే కేంద్రం అంటే మీకు తెలిసి ఇక మీకు ఎలక్షన్లో మీకు ఎల్లుండి తెలిసిపోద్ది ఈ టైం. కానీ బీఆర్ఎస్ పార్టీ ఓపెన్గా 1-2 స్థానాలు తప్ప అన్ని స్థానాలు కూడా నిన్న నిజామాబాద్ కూడా పోయించిన, నేను అన్ని స్థానాలను ఎంక్వైరీ చేసుకున్నాం. ఇంక్లూడింగ్ మా నల్గొండ, ఖమ్మం లాంటి ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర ఉండే బీజేపీకి ఓటేయండి అని చెప్పి లోపాయి గారు ఒప్పందం చేసుకొని బెయిల్ కోసం, ఈ ఫోన్ ట్యాపింగ్ కోసం. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ చట్టంలో అందులో రేపు ప్రభాకర్ రావు రేపో మాపో రెడ్ కార్నర్ నోటీస్ వచ్చి ఆయన తర్వాత పోలీసు వాళ్ళు మేము పట్టుకొచ్చిన తర్వాత కేసీఆర్ అరెస్ట్ కాక తప్పదు. 7 ఏళ్ళ దాకా దానికి శిక్ష ప్రూఫ్ ఉన్నది. వాళ్ళందరూ ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు భుజంగరావు, ప్రణీత్ రావు అందరూ చెప్పినారు.